ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ గారు, సెప్టెంబర్ నెలకు వచ్చేసాము. విశేషంగా ముందు మేషరాశి పరిస్థితి చూద్దాం. ప్లస్లో మైనస్లు తెలియజేయండి. వీళ్ళు ఈ నెల ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం అనుకుంటూనే 2026 కూడా అయిపోతుంది తప్ప, అంటే పోయిన సంవత్సరం పుట్టిన పిల్లలకైతే ఒక సంవత్సరం పాటు ఈ వయసు కూడా వచ్చేసింది. అయితే మేషరాశి, ఈ మేషరాశి వారికి ఇటీవల మొన్న మారినటువంటి గ్రహం శని గ్రహం జూలై 27న శని గ్రహము వక్ర దృష్టితో చూడటం మొదలైంది. అంటే 12వ స్థానం మేషరాశికి. ఈ 12వ స్థానంలో వక్ర దృష్టి అనగానే అందరూ అనుకునేది ఏంటంటే శని భగవానుడు హచ్చరబన్న అంటూ దూకుతూ వెళ్ళి మేషరాశిలోనో కుంభరాశిలోనో పడిపోతాడు కావాలి అనుకుంటారు. కాదు, మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కాకపోతే ఒక్క పాదం, అంటే 4 పాదాలంటే ఒక నక్షత్రానికి, అలాగే ఒక్క పాదం అంచున వెనక్కి వచ్చాడు అంతే. దాని గురించి తండోపు తండాలుగా ఇక అసలు మేషరాశి వారి పరిస్థితి అయిపోయింది, మూలబడిపోతారు, ఇంకేం చేయలేరు అనుకొని చెప్పేసి పుకార్లు పుట్టించారు. అంత సీన్ వెళ్ళదు, స్కైలాబ్ ఏం పడదు, తుఫాన్లు ఏం రావు, సునామీ రాదు. కాబట్టి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా కనిపిస్తూ ఉండే వక్ర దృష్టి ఉండడం ద్వారా. వక్ర దృష్టి ఈ రోజు ఉండడం కాదు, ఆల్రెడీ శని భగవానుడు 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు మారినప్పుడు ఖచ్చితంగా శని భగవానుడు ఇక్కడే ఉన్నాడు. దాని తర్వాత ముందుకు వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంటే ఇంతకుముందు చూసినటువంటి అనుభవాలే కదా, మరి ఎక్కడ కొత్తగా కనిపిస్తాయి? లేదు. అలానే ఈ శుక్రుడు, బుధుడు, గురువు వీళ్ళందరూ కూడా మారడం జరుగుతూ ఉంది. తర్వాత ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి ఏర్పడింది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులకు చూసినట్టు కనుక స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు. కాబట్టి కేతు కూడా స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించినట్టయితే కనుక మేషరాశి వారికి బాగానే ఉంటుందా కాదు, బాగుంటుందని చెప్పొచ్చు. అలానే పెళ్లిళ్ళు ఒక్కసారి కూడా చేసుకుని వారికి పెళ్లిళ్ళు చేసుకోవాలని ఆలోచన రావడం, పెళ్లి కావాలనేటువంటి సంశుద్ధి నుంచి నిర్ధారణ చేసుకోవటం, పెళ్లి చేసుకునేందుకు అనుకూలంగా సంబంధాలు చూసుకోవటం, తూర్పు వైపు ఉండేటువంటి అబ్బాయి సంబంధం, దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదరటం. అదే పెళ్లి మాత్రము డిసెంబర్లో అవుతుంది. పెళ్లికి ఇప్పుడు కాకపోయినా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవడం గొప్ప విశేషం కదా. మరి ఇక శని భగవాన్ ఎక్కడున్నాడండి? ఇట మంచిగా చేస్తున్నాడు కదా, మరి ఎందుకు అలా కొట్టుకుంటున్నారు వీళ్ళంతా? అదొకటి. రెండోది, వీటన్నిటి పక్కన పెడితే ఇప్పటివరకు పార్ట్నర్షిప్లోనో విడిగానో వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారం నష్టపోయేటువంటి తత్వం ఉండేది. మొన్న లాస్ట్ జూలై ఆగస్టు వరకు కూడా వ్యాపారం నష్టం సవి చూస్తున్నారు. అలాంటిది వక్ర దృష్టితో ఇలా వెనక్కి రాగానే ఇటు నుంచి కుజుడు మారాడు, ఇటు నుంచి రవి భగవానుడు ఇప్పుడు కన్యారాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖు సింహరాశి నుంచి కన్యారాశికి వస్తాడు ఎవరు? రవి భగవానుడు. దీంతో ఏమైంది? ఆ శని భగవానుడు కాదు, ఎలాంటి శుక్రుడైనా, ఎలాంటి శని అయినా, ఎలాంటి బుధుడైనా సరే నీచలో ఉన్నప్పటికీ కూడా హైరాగా గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్, వైట్ కలర్ జాబ్స్, ఇక జాబులే జాబులు, బిజినెస్లో, వ్యాపారంలో ఉమ్మడిగా వచ్చేటువంటి వ్యాపారాలు అందిపుచ్చుకోవటం, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయటం, మొదలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా సోలార్ లాంటివి, ఎలక్ట్రికల్ లాంటివి, మోటార్ ఫీల్డ్ ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అన్ని చాలా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్స్ అవి ఇవి పెడుతూ ఉన్నారు. అలాంటి వాటిల్లో వీళ్ళంతా నైమగ్నమై ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సబ్సిడీ దాంట్లో ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి కదా, ఫిల్ చేసేదానికి, ఛార్జ్ చేసుకునే దానికి సబ్సిడీలు ఇస్తున్నారు. అలానే సోలార్ ఇలాంటి వ్యాపారాల్లో మేషరాశిలో స్టార్ట్ చేస్తే ఇక ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. అలాంటి ఇంత మంచి ఉంటే ఇంకెక్కడిది అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మంచి ప్రయోగాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పటి వరకు చదువుకోనండి, ఏం జాబు లేకుండా ఉండి అసలు ఏం తేలతో అర్థం కాకుండా ఉన్నటువంటి వారికి మంచి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడటం మేషరాశి వారికి అదృష్టమే కదా. అలానే జాబులో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, విదేశీయానం కానీ మంచిదే కదా. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది, రాదనేది ఏంటి. గ్రహ స్థితి కూడా చాలా అద్భుతంగానే ఉంది. ఒకటి ఉంటుంది. ఇంతగా చెప్పాం కదా, మరి ఎవరికైనా ఒకళ్ళకి మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇక త్వరగా పరిగెత్తాలనుకొని మరి ఈ రోజు నుంచే వీరంతా కూడా ఓపికతో ఇమ్యూనిటీ ఫుడ్ తిని బయటకు పరిగెత్తుతూ ఉండాలి. ఒకప్పుడు మనకి బయటికి వెళ్ళాలంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. ఈ గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ రోటీస్ కాల్చుకొని ఇంట్లో పెట్టినట్టు పచ్చళ్ళు కట్టుకొని మూట కట్టుకొని సద్ది మూటలాగా తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ఆకలి అయితే అక్కడ మరచెంబులో నీళ్లు ఉండేవి, ఆ నీళ్లు తాగుతూ ఆ ఆహారం భుజించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎంత దూరమైనా సరే. అదే రకంగా వీళ్ళు ఆగకుండా పరిగెత్తాలి. పరిగెత్తి పని చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి.
అంటే గట్టిగా తినాలి వీళ్ళు, గట్టిగా తింటేనే పనులు అవుతాయి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను కాటా వేసుకుని తినాలంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. కాబట్టి ఏది ఏమున్నా సరే టాబ్లెట్లు వాడాలి, తినాలి, తింటేనే మనకి ఓపిక వస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు నాకేదో కోల్పోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది అని చూడకుండా టైంకి తింటూ ఏం ఆలోచించకుండా పనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అదొక్కటే. మనకి ఎన్నో రకాలటువంటి సానుకూల పడేటువంటి వనరులు ఉన్నాయి, రంగాలు ఉన్నాయి, నడవడిక ఉంది, ఆచరణ ఉంది, మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం అవసరం లేదు, యుద్ధం చేసే పనే లేదు, యుద్ధం చేసే పనిముట్లు అవసరం లేదు. కాబట్టి మనం పని కోసం వెళ్ళాలి అంతే, పనిముట్ల కోసం కాదు. అలానే ఇంకా ఇన్ని రకాలు చెప్పినా కూడా నా దాంట్లో ఏదో లోపం ఉందండి. నాకు ఇన్ని రకాలు చెప్పినా, గురువుగా చెప్తే నేను చేస్తూ ఉంటా, కానీ ఎన్ని రకాలు చెప్పినా కూడా నాకు ఎందుకో ఆ కూర్చుని దగ్గర నుంచి లేవలేకపోతున్నా. అంటే ఇప్పుడు మనం చెప్పిన వనరులు మీకు రాలేదనుకోండి, ఖచ్చితంగా జాతక రీత్యా కాదండి, దశల రీత్యా కాదు, అంతర్దశల రీత్యా కాదు, గోచార రీత్యా కాదు, కర్మలో క్రియలో పెద్దల పాపాలో లేకపోతే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉంటే అయ్యో దానాలు చేసుకుంటాను, పరిహారాలు చేసుకుంటాను, సరిపోతుంది, శాంతిస్తాయి. కానీ కొన్ని ఉంటాయండి, అది మానవులు మన మీద వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఇప్పుడు మనం చెప్పిన పనులు మనలో అవ్వట్లేదు అని ఎవరికైనా సంసిద్ధంలో ఉండేసి అలానే కూర్చుని పోతే కనుక ఏడుపు తప్పితే మా జీవితాలు ఏం లేవు, ఒంటరైపోయాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అందరు దూరం చేశారు నన్ను, నేను ఏం తప్పు చేశానని నేను పశ్చాత్తాపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది కలియుగం. కలియుగం అంటే మన మీద మనకే నమ్మకం ఉండలేటువంటి పరిస్థితిలో ఉంటుంటాం. కాబట్టి ఎవరైనా మన పైన ఏదైనా చెడు క్రియ చేపించారనుకోండి, ఎందుకు లేవండి బొచ్చడం. ఈ రోజుల్లోనూ ప్రతి గురువుకి కూడా ఏమి వచ్చినా రాకపోయినా ఎదుటి వాళ్ళని హింసించడం, హిప్నాటిజం చేయడం, బాధ పెట్టడం, భంగ పెట్టడము, లేదా వాళ్ళని టార్చర్ చేయడము, ఇబ్బంది పెట్టడము, భయపెట్టడం, ఇవైతే ప్రతి గురువుకి వచ్చు. కాబట్టి ఎక్కడికైనా మనం సంప్రదించినా, సంచరించలేకపోయినా కూడా ఇలాంటివన్నీ మన మీద ఉన్నాయి. అవి ఉంటేనే మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేకపోతాం. గ్రహరీత్యా బాగుంది, మరి అలాంటప్పుడు ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం, నలుగురితో పాటు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దీనికి ఏదో మన మీద జరిగే ఉంటుంది. ఎందుకండి ఎవరైనా దిష్టి తీసి రోడ్డు మీద వేశారు, అది మనం దాటామనుకోండి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కొత్త బట్టలు వేసుకు వెళ్తేనే తట్టుకోలేకపోతున్నాం, ఈ రోజు సాయంత్రానికి అనేసి అయిపోతున్నాం. చంటి పిల్లలు నేలపాడుతాము, ఏడుపు, కడుపులు నొప్పి, స్టమక్ పెయిన్ అని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి అరగద తిన్నది కూడా. ఎన్నో రకాల సమస్యలు అండి, నరదిష్టి తగిలితేను. అలాంటివి మన పైన లేవని ఎలా చెప్తాం? అందుకని ఇలాంటివన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించాలి. ఎట్లా అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్ని అయిన తర్వాత కాశీ కలయాలకు వెళ్తాము, అది సామెత. అలానే ప్రపంచంలో ఉన్నటువంటి గురువుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మనకు సంబంధించిన పని అయిపోయింది, మనం బాధపడకుండా ఉన్నాము, నాకు ఇబ్బంది తొలగించారు అనుకుంటే వాళ్ళకు కూడా నమస్కారం నా తరపు నుంచి. లేదు అన్న సందర్భంలో జేబులు ఖాళీగా ఉన్నాయా లేవా, డబ్బులు ఉన్నాయా లేవా కాదు, సురేష్ గారు ఉన్నారు. చివరిగా సురేష్ గారి దగ్గరికి వెళ్తే ఎలాంటి సమస్య అయినా సరే, అది హిప్నాటిజం అయినా, బ్లాక్ మ్యాజిక్ అయినా, వశీకరణ అయినా, బాగల్ముఖి అయినా, భానుమతి అయినా, వాళ్ళు హిందువులైనా, ముస్లింస్ అయినా, క్రైస్తవులైనా, వారు అనేక రకాల మతాలైనా సరే, ఎవరికైనా సరే మనుషులే ఉంటే చాలు, వారికి ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే నా చేయి దాటిపోయిందంటే ఏం చేయలేను. కానీ సరైన సమయానికి సరిగా మనకి కాంటాక్ట్లోకి వస్తే గనక వారికి సరైనటువంటి పరిష్కార మార్గం చూపించే విధంగా తంత్రము, మంత్రము, యంత్రము, దాంతో అగ్నిహోత్రము ఎన్నో విధాలుగా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి సంప్రదిస్తే వారి సమస్య పరిష్కార మార్గం ఖచ్చితంగా మన దగ్గర దొరకపోదు అనేది ఏమి ఉండదు. అలానే ఇటీవల మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది కూడా మన వద్దకు రావడానికి వాళ్ళకి సమయం సరిపోవచ్చు, కొంతమందికి నేను టైం ఇవ్వలేకపోవచ్చు, ఈ సమయం నేను ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి వారందరికీ కూడా చెప్పదగ్గది ఏంటంటే కనుక ఒక సూచనగా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఈ రోజున మంత్రోచ్చారణ చేసి ఉంటున్నాయి. అందరూ కూడా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. సురేష్ గారి దగ్గర డబ్బుల కోసం కాదు, పరపతి కోసం కాదు, నాకు వచ్చిన విద్య 10 మందికి పంచడానికి చేయట్లా, వారికి మంచి అవడానికి చేస్తున్నాను. కాబట్టి ఆ వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఎవరికైనా కావాలంటే వస్తువుల రూపాన్ని కూడా వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి అలా కూడా మనల్ని సంప్రదించవచ్చు. సురేష్ గారు మోసం చేసే వ్యక్తి కాదుగా. ఇప్పుడు ప్రజలకి 50 లక్షల మందికి తెలుసు సురేష్ గారు అంటే ఏమిటనేది. ఒకళ్ళకి, ఇద్దరికి, 1,00,000 మందికి కాదు, 50 లక్షల మందికి కూడా ప్రతి మాసంలో మన వీడియోస్ కానీ 50 లక్షల మంది చూస్తా ఉన్నారు. ఈ రోజుకి నాకు సొంత మీడియా అంటూ లేదు. ఇటీవల మార్గదర్శనం చేరి ఒక చిన్న ఫోను, ఒక చిన్న సిమ్ కొనుక్కున్నాం. కాబట్టి ఆ నెంబరు దానిపైన మన స్క్రీన్ పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సంప్రదించగలిగితే వారికి మంచి చేసే విధంగా మన చేతనైందైతే ఖచ్చితంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అలానే రానున్న కాలంలో ప్రతి ఒక్క మానవుడికి కూడా ప్రతిరోజు 1 కోటి రూపాయలు వచ్చేలాగా ప్రణాళిక కూడా సిద్ధంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి
ప్రతి ఒక్కరు సంపాదిస్తే సమస్య ఒకటే కాదు, ఆర్థికంగా కూడా ఎదిగేదానికి సురేష్ గారి దగ్గర మార్గాలు ఉన్నాయి. కావాలంటే కూడా సంపాదించి రెన్యువల్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆ పేరు నమోదు చేసుకుంటే వారే మొదటి అధ్యయలో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. అలానే ఈ యొక్క మేషరాశి వారికి మరొక గొప్ప విశేషం ఏంటంటే కనుక పరిహారాలు. ఈ పరిహారాల నిమిత్తం కూడా మనం చేసుకున్నట్టయితే కనుక కొంతమేర ఉపశమనం ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటాం, ప్రతిరోజు మనము స్నానం చేస్తూ ఉంటాం, ప్రతిరోజు మనము మనకు నచ్చినటువంటి దైవం దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం బాగుండాలి దేవుడా అంటే మనతో పాటు నమ్ముకున్న వాళ్ళు చాలా బాగుండాలని ఒక ఆశ. మనం బాగుండాలంటే నేను ఒక్కనే బాగుండాలని కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలని. నేను నమస్కారం చేసుకుంటే నాతో పాటు నా ప్రేక్షకులు, నా వీడియో చూసే వాళ్ళే కాదు, చూడని వాళ్ళైనా సరే 50 లక్షల మంది బాగుండాలని కాదు, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని కానీ లేదా ఏదైనా చేయాలని కంటే వారు తీసుకున్న గొయ్యిలో ఖచ్చితంగా వాళ్ళే పడతారు. కాబట్టి అలాంటి కుక్కల గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. అయితే వీరికి మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి పరిహారాలు కూడా ఉంటాయి. ఆ పరిహారాలు ఏంటంటే కనుక ఈ సెప్టెంబర్ మాసంలోనే 11వ తారీఖు తర్వాత భాద్రపద మాసం వస్తుంది. ఈ భాద్రపద మాసంలో ఏమవుతుందంటే అందరూ కూడా కులము మతము సంబంధం లేకుండా చంటి పిల్లల నుంచి వృద్ధులు కూడా చేసేటువంటి పండగ ఒకటి ఉన్నది, అదే వినాయక చవితి. ఈ వినాయక చవితి పర్వదినాలన 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో 1 నుంచి 9వ రోజు వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారు 3వ రోజు కానీ 5వ రోజు కానీ వినాయక చవితి పర్వదినాన ఏం చేయాలంటే కనుక వీరు ఏదైనా నిమ్మకాయ కానీ చింతపండు కానీ పులిహోర చేసి ఆ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా 10 మందికి పెడితే గనక అంతకన్నా దాన ధాన్యాలు ఏం కావాలి వీళ్ళకి. మనసు మైండ్ సంతృప్తిగా ఉంటది. కాబట్టి ఎవరికో 10 లక్షలు ఇచ్చేసి హోమం చేయించానండి అంటే వాటి వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 10 మందికి మనం ప్రసాద రూపంగా పెట్టండి, మనం సంతృప్తి చెందుతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా ఈ భాద్రపద మాసం ఆరంభం నుంచి కూడా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో మరి సెప్టెంబర్ మాసంలో మొదటి అధ్యాయం 10వ తారీఖు వరకు కూడా లగ్నాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి చేసుకోవడానికి కానీ అలానే గృహప్రవేశాలకు కానీ అలానే అన్నప్రసనకు కానీ మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాగా వారు సద్వినియోగం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయో మంచి విశ్లేషణ చేస్తాను. ధన్యవాదాలు.